హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చెప్పండి, కొంచెం డిఫరెంట్గా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ హల్వా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బ్రెడ్తోనే చేశాను. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను అన్నమాట. బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, ఫుల్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తెప్పించేసి దాంట్లో 16 పీసులు వచ్చాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి 16 పీసులు ఏం చేశానంటే ఓపెన్ చేసి ప్యాన్ కింద పెట్టేశాను అన్నమాట ఫ్రెండ్స్. వాటిని అరగంట అది ఆరబెట్టేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఆరబెట్టేసి మళ్ళీ ఏం చేశానంటే ఫ్రెండ్స్, దాన్ని మొత్తం రౌండ్ 4 పక్కల కట్ చేసేసి మళ్ళీ కొంచెంసేపు ఆరబెట్టాను. ఒక 10 నిమిషాలు ఆరబెట్టాను అనమాట ఫ్యాన్ కింద. ఆరబెట్టేసి ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను పచ్చాట్లని ఓన్లీ నెయ్యితోనే నేను ప్రతిదీ కూడా చేసే ఐటమ్ అంతా కూడా స్వీట్కి సంబంధించినవి అంతా కూడా నెయ్యే ఎక్కువ వాడతాను అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఆయిల్ చాలా తక్కువ ఉపయోగిస్తాను అనమాట, ఆయిల్తో చేసే ఐటమ్ నేను, కర్రీస్ తప్ప. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక పెనం పెట్టి వేసుకుని, అట్ల పెనం ఉంటుంది కదా, దాని మీద కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని ఫ్రెండ్స్, మొత్తం అటు ఇటు రెండు పక్కల ఏంటంటే కట్ చేసేసి ఉన్న మధ్యలో ఉన్న బ్రెడ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అటు ఇటు కూడా చేసేసుకుని అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి పొయ్యి కట్టేసి ఒక 10 నిమిషాల పైనే మళ్ళీ ప్యాన్ కింద పెట్టేసాను అనమాట. వేడి వాటిని తీసుకొచ్చేసి పెట్టేసి ఏం చేశానంటే ఫ్రెండ్స్, దాన్ని అలా వదిలేసాను అనమాట ఒక 10 నిమిషాలు. తర్వాత సరిపడా షుగర్ తీసేసుకున్నా ఫ్రెండ్స్. తీసేసుకుని ఏం చేశానంటే అది పొయ్యి మీద పెట్టేసి రెడీ చేసేసుకున్నాను అనమాట షుగరు పాకానికి. ఇలాచీ కూడా తీసేసుకున్నా, ఒక 4 ఇలాచీ తీసేసుకుని దాన్నేమో మిక్సీ పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. అది పెట్టేసి ఈ ముందుగా ఫ్రై చేస్తున్న ముక్కలు ఉన్నాయి కదా ప్యాన్ కింద, అవి తీసుకొచ్చేసి ఇందుట్లో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. అది కాకుండా ఫ్రెండ్స్, నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేపేసుకున్నాను అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, అవి 2 తీసేసుకుని మధ్యలో ఇది కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో కలిపేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ హల్వానే, కానీ డిఫరెంట్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ ఛానల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ నాది, దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అది ఒకవేళ లేకపోయినా నిదానంగానే అప్లోడ్ పెడతా ఉంటాను దాంట్లో కూడా ఫ్రెండ్స్. నేను చేసేసి ముందు అంటే కొంచెం కొంచెం దీంట్లో పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.